తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వచ్చింది. అంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. కాకపోతే దళపతి విజయ్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించకుండా గవర్నర్ కుట్ర చేస్తున్నారు. భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ రొచ్చులో కూరుకుపోయి నిర్వీర్యమైంది. హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేయాలి? హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ ముందుగా 50% మించి అంటే మెజారిటీ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. అటువంటి పార్టీ లేనప్పుడు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించిన కూటమిని ఆహ్వానించాలి. అంటే కేంద్రంలో ఉన్న ప్రస్తుత ఎన్డీఏ కూటమి లాగా. అది లేనప్పుడు అత్యధిక సీట్లు వచ్చిన పార్టీని పిలవాలి. అంటే తమిళనాడులో విజయ్ని ఆహ్వానించాలి. అది లేనప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీని పిలవాలి. ఉదాహరణకి డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం స్థాపించే ప్రయత్నం చేయొచ్చు. సర్కారియా ఇచ్చినవి మార్గదర్శకాలు, అది చట్టం కాదని మీరు వాదించవచ్చు. 1988లో ఎస్ఆర్ బొమ్మాయి ముఖ్యమంత్రిగా కర్ణాటకలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. సంవత్సరం తిరక్క ముందే 19 ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్కు తెలిపారు. ఏప్రిల్ 27, 1989న అసెంబ్లీలో ఎస్ఆర్ బొమ్మాయి తన మెజారిటీ నిరూపించుకోవాలని స్పీకర్ ఆదేశించారు. రాజీవ్ గాంధీ నియమించిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వెంకట సుబ్బయ్య అసెంబ్లీలో బల పరీక్షకు అవకాశం ఇవ్వకుండా వారం రోజుల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. బొమ్మాయి కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే 5 ఏళ్ల తర్వాత 9 జడ్జీల సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. ఉత్తరాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అని రాజ్భవన్లో కూర్చొని గవర్నర్ నిర్ణయించకూడదు. బల పరీక్షకు ఒకే ఒక వేదిక అసెంబ్లీ అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. మరి ఈ రోజు తమిళనాడు గవర్నర్ ఏం చేస్తున్నారు? విజయ్ని మెజారిటీ ఉన్నట్లు ఉత్తరాలన్నా చూపించమంటున్నారు. The party which is coming to me, they should be able to tell me, yes, this is the number and we have got this enough number. That's all. ఇది చట్టవిరుద్ధం కాదా? 2005లో బీహార్లో హంగ్ అసెంబ్లీ వచ్చింది. జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అవగాహనకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ బూటా సింగ్ మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర ప్రసాద్ ఇది అన్యాయమని సుప్రీంకోర్టుకు ఎక్కారు. 5 జడ్జీల సుప్రీం బెంచ్ సర్కారియా కమిషన్ మార్గదర్శకాలతో ఏకీభవిస్తున్నామని తీర్పునిచ్చింది. తీర్పులో చాలా స్పష్టంగా ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీని ఆహ్వానించాలని చెప్పింది. ఆ విధంగా సర్కారియా మార్గదర్శకాలకు సుప్రీంకోర్టు చట్టబద్ధతను కల్పించింది. అంటే ముందు విజయ్కి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించే అవకాశం ఇవ్వాలి. మరి గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదు? 1989లో రాజీవ్ గాంధీ కర్ణాటక ప్రజలు ఎన్నుకున్న బొమ్మాయి ప్రభుత్వాన్ని అన్యాయంగా కూల్చారు. 2005లో మన్మోహన్ జేడీయూ, బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ ఈ రోజు అదే విధానాలను అమలు చేస్తుంది. ఢిల్లీ పాలకుల ఏజెంట్లుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న ఈ మొత్తం గవర్నర్ వ్యవస్థని సమూలంగా రద్దు చేయాలి. రద్దు చేస్తే గవర్నర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏంటి?